ఓం నమఃశివాయ. పూర్వం భస్మాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై, భక్త, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. భస్మాసురుడు వెంటనే పరమేశ్వరుని స్తుతించి, దేవా, నేను ఎవరి శిరస్సు మీద చేయి ఉంచుతానో వారు వెంటనే భస్మయ్యేటట్లు వరం ప్రసాదించండి అన్నాడు భస్మాసురుడు. శివుడు మందహాసంతో సరే అన్నాడు. భస్మాసురుడు ఆనందంగా, నీలకంఠ, నా జీవితం ధన్యమైంది, మీకు నేనెంతో కృతజ్ఞుణ్ణి అని కాసేపు ఆగి, దేవా, మీరిచ్చిన వరాన్ని పరీక్షించాలి అని కోరాడు. భస్మాసురుడు చుట్టూ పరికించి చూసి, స్వామి, చుట్టుపక్కల ప్రస్తుతానికి ఎవరూ లేరు గనుక మీ శిరస్సు మీదే నా చేయి ఉంచి పరీక్షించి చూస్తాను అని శివుని దగ్గరకు వచ్చాడు. శివుడు వద్దు వద్దు అని పరిగెత్తాడు. ఆగవయ్యా, ఆగు అంటూ పరమేశ్వరుని వెంటపడ్డాడు భస్మాసురుడు. పరమేశ్వరుడు పరిగెత్తుకుంటూ పోయి మహావిష్ణువును శరణజొచ్చాడు. మహావిష్ణువు మోహిని రూపం ధరించి భస్మాసురుని ముందుకు నిలిచాడు. భస్మాసురుడు మోహిని రూపానికి తన్మయుడై తనను వరించవలసిందిగా కోరాడు. అందుకు మోహిని తనతో సమానంగా నాట్యం చేసిన వారిని వరించగలనని చెప్పింది. దానికి భస్మాసురుడు అంగీకరించాడు. మోహిని నాట్యం చేస్తూ తన చేయి తన శిరస్సుపై ఉంచుకున్నది. భస్మాసురుడు కూడా తన చేయి తన శిరస్సుపై ఉంచుకుని భస్మమైపోయాడు. తనని ఆపద నుండి కాపాడినందుకు శివుడు విష్ణువుని ఎంతగానో స్తుతించాడు. చూశారు కదా, దుర్మార్గులకు, దుష్టులకు ఇలాంటి వరాలు ఇస్తే మన మీదే ప్రయోగిస్తారు. అందుకని ఎలాంటి వరాలను కానీ మంత్రాలను కానీ గురువులు కానీ దేవతలు ఉపదేశించకూడదని ఈ కథ ద్వారా మనకు తెలియబడింది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.